99.9% జగన్మోహన్ రెడ్డి గారు దిగాలని ఎట్ట కోరుకుంటున్నారో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండే శక్తులన్నీ కూడా కలవాలని వాళ్ళు ప్రజల ఆకాంక్ష ఉంది. అది తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన అనేది కాసేపు పక్కన పెడితే ఎందుకు కలవాలనుకుంటున్నారంటే వాళ్ళు, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఎస్సీ కార్పొరేషన్ ని మాలా మాదిగ రిలీఫ్ కార్పొరేషన్ గా డివైడ్ చేసిన తర్వాత ₹1 డబ్బులు ఇవ్వకుండా ఆ కార్పొరేషన్ మూసేసిన దుర్మార్గుడు ఈ దేశంలో ఎవరు లేరు. కార్పొరేషన్ చాలా మంది తెలియపోవచ్చు. నేను ఒక జిల్లాకు 10 కోట్లు ఇచ్చేవాడిని. ఈ రోజు ఆటోలైనా, టెంట్ హౌస్లైనా, కార్లైనా, ఇన్నోవాలైనా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయినా, ఎకరా భూమి అయినా సరే ఇవన్నీ వచ్చేది దళితులకు సంబంధించిన కార్పొరేషన్. అది ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు. వీటికి డబ్బులు ఇచ్చేదిగా ఢిల్లీ. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు. కానీ ఆ డబ్బులుగా డైవర్ట్ చేసిన దుర్మార్గుడు ఎవరు ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. చాలా మంది తెలియదు. ఆటో వాళ్ళకి మాకు కులానికో కార్పొరేషన్ పెట్టారు, ఏం లాభం? లబ్ధి చేకూర్చకుండా. అదే పాపం అండి. హీజ్ ఆయన ఏంటంటే సిన్ చేశాడు, పాపం చేశాడు. ఆ పాపం నాకు తెలిసి ఇంకొక 100 ఏళ్ళకి కూడా ఆ పాపం కడుక్కోలేడు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ నీకు ఇచ్చింది నీ సొంత రాజ్యం కాదు, ఇది డెమోక్రసీ. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మీరున్నప్పుడు రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలా. ప్రజల ఆస్తులకి కస్టోడియన్. తండ్రి కంచె చేను వేసినట్టుగా తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజల ఆస్తులు హరిస్తే ఎలా? రేపొద్దున అసలు నివేశన స్థలాలు కూడా మరి బ్యాంకులో తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే ఎవరికి కూడా వాడి చేతిలో భూమి ఉండదు. ఈ లేదో ఆనకణాల భూమి వచ్చిందని 10 మంది సంబరపడుతున్నారు. ఆ భూములు కూడా ఆయన తనఖా పెడతాడు. కాబట్టి ఏది కూడా పరాధీనం అయిపోతా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా పునరేకీకరణ, గతంలో ఒకవేళ గాయపడ్డ హృదయాలున్నా అటు నుంచి కావచ్చు, ఇటు నుంచి కావచ్చు, ఎట్టించని కావచ్చు, కానీ పెద్ద ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కలవాల్సిన పరిస్థితులు వస్తాయి. అది ఒక చారిత్రాత్మక అనివార్యమైన పరిణామం. ఎందుకంటే ఇటువంటి పరిణామం అనేది జరగాలని ప్రజా ఆకాంక్ష ఇది. కాబట్టి ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ ఎవరంటే, అందుకే మొదట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారే కృష్ణమ్మ కలిపింది గోదావరి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే అన్ని ఈ శక్తులన్నింటినీ కూడా కలుపుతుంటే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తి నాకు తెలిసి, నాకున్న అవగాహన మేరకు ఒక జర్నలిస్ట్ గాను, ఉద్యమకారుడు గాను ఇక భవిష్యత్తులో సీఎం కాలేడు. రేపు కూడా నేను చెప్తున్నా, 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ ఓడించడం అనేది ప్రజల అవసరం. ఇంక్లూడింగ్ పులివెందుల గాడ అతను చిత్తుగా ఓడిపోవాలి. ఎక్కడ ఉందంటే సొంత చిన్నాయన్ని మర్డర్ చేసిన వ్యక్తికి సపోర్ట్ గా పోలీసులు మోహరిస్తాడండి. నీ పోలీసులు అంటే నీ ప్రైవేట్ సైన్యమా? వాళ్ళేమో నీ బౌన్సర్లా? వాళ్ళు అసలు ఎట్టా అడ్డం పెట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆపుతాడంటేనా? అంటే అసలు ఒకటే రెండా ఇటువంటి దుర్మార్గాలు చూసుకుంటే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇక్కడ ఇంకోటి ఉంది, సిబిఐ దలుచుకుంటే సీఎంలనే అరెస్ట్ చేసిన చరిత్ర ఉంది, కానీ ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారన్న అపవాదన కూడా మూట కట్టుకుంది. మరి అంటే నేనేమంటానంటే, నేనేం సిబిఐని లేకపోతే ఇంకొకరిని ఒకళ్ళతో పుచ్చుకోవడానికి సిద్ధంగా లేరండి. సిబిఐ పని సిబిఐ చేయాలి. అరెస్ట్ చేశారు భాస్కర్ రెడ్డిని, అట్టయినా అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలి. అందులో మాకు సందేహం లేదు. మేము ప్రజల తరఫున పనిచేస్తూ ప్రజల తరఫున పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా, అంటే ఈ పాలకుడు వైఖరి చెప్తున్నాను, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్న పేరుతో చేసిన డ్రామాలు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు, న్యాయస్థానంలో లొసుగులు అడ్డం పెట్టుకుని డ్రామా ఆడుతున్నప్పుడు, అసలు ఆయన తండ్రి అధికారం ఉన్నప్పుడు 40,000 కోట్ల అటాచ్మెంట్స్ ఉన్నాయని మనకి సమాచారం ఉంది కదా. కాబట్టి అవినీతి అనేది ఆయన లోపల ఉండే ఆ జీన్స్ లో భాగంగానే అవినీతి చేసుకుంటా పోయాడు. ఇప్పుడు ఆయన అంతకుముందు చేసిన అవినీతి కంటే ఇప్పుడు రాష్ట్రం అతలకొతలం అయిపోయింది. అసలు రాష్ట్రం ఎటు డెవలప్ అవుతుందండి? ఎవరైనా సరే అన్నం తినేవాడు అమరావతిని పడకేస్తాడా? మహిళలు, రైతులు అనేవాడు ఎవరండి? నాకు తెలిసి రైతు అనేవాడు దేవుడు, గాడ్. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. వాడు అన్నం వండితేనే, వాడు బియ్యం పండిస్తేనే మనం తింటాం. ఎవరైనా సరే బంగారం, మన దగ్గర కోట్లాది రూపాయల డబ్బులున్నా మరి టన్నులు బంగారం ఉన్న దాని మీద పడుకోలేరు, దాన్ని తినలేరు. కానీ రైతు అనబడే వ్యక్తి మీద బూటు కాళ్ళు పడిన తర్వాత అదొక శాపం అతనికి. కాబట్టి అతనికి ఏ వర్గం మీద కూడా ఆయనకి కనికరం లేదు. మహిళల డొక్కల మీద కాళ్ళు వేస్తారండి. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా అక్కలకి, చెల్లెలు కూడా నేను వాళ్ళ పాదాలకి నమస్కారం పెడితే చెప్తున్నాను, ఈయన్ని ఎంత తొందరగా మీరు సాగనంపితేనే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది. అదే కదా పొత్తు అనేది. విల్సన్ గారు, పొత్తు అనేది చారిత్రక అవసరం అనేదే పార్టీల అధినేతలు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో కూడా రాష్ట్రానికి అవసరం ఇది, రాజకీయాలకు కాదు.